వయోవృద్ధుల సమస్యలు రోజురోజుకి పేరుకుపోతున్నాయని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధ్యక్షుడు, జిల్లా ట్రిబ్యునల్ కమిటీ సభ్యుడు సముద్రాల మల్లికార్జున్ అన్నారు. నల్గొండ జిల్లాలోని అన్ని డివిజన్లలో సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కౌన్సిల్లు సక్రమంగా ఏర్పాటు చేయలేదని అన్నారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు సమస్యలను ప్రస్తావిస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సముద్రాల మల్లికార్జున్ మాట్లాడుతూ, నల్గొండ జిల్లాలోని 4 ట్రిబ్యునల్లు తల్లిదండ్రులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులు అమలు జరపకుండా వారి పిల్లలు నిరంతరం తల్లిదండ్రులను మానసిక వేదనకు, దౌర్జన్యాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆస్తులను కాజేసి వారిని నిర్లక్ష్యం చేస్తున్న పిల్లల ఆస్తుల రద్దు కోసం వచ్చిన పిటిషన్లు సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్స్ నుండి వచ్చిన ప్రపోజల్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ వద్ద పెండింగ్లో ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. అంతేకాకుండా వయోవృద్ధుల రక్షణ చట్టం 2007 మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తల్లిదండ్రుల ఆస్తులు కాజేసి వారిని వేధించే పిల్లల ఆస్తులు రద్దు చేసే అధికారం సీనియర్ సిటిజన్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్కు మాత్రమే ఇచ్చినందున ట్రిబ్యునల్లో ఉన్న కేసులన్నింటినీ పరిష్కారం చేయాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె సుదర్శన్ రెడ్డి, చీఫ్ అడ్వైజర్ మాధగోని భిక్షపతి తదితరులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమార్థమై వారి పిటిషన్స్ పరిశీలించడానికి జిల్లా కలెక్టర్ గారు వయోవృద్ధుల పిటిషన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. మా నల్గొండ జిల్లా నుంచి ప్రతి వారం ఆర్డీఓ ఆఫీసులో ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి విధంగా పెద్ద మనుషులకు వచ్చినటువంటి తగాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా పరిశీలించడానికి మా దగ్గర భిక్షం గారు, సుదర్శన్ రెడ్డి గారు ప్రతి వారం పోయి పరిశీలించేస్తారు. అక్కడి నుంచి కొన్ని కేసులు జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేస్తూ వస్తున్నారు. కానీ అప్పీల్ చేసిన తర్వాత కూడా కలెక్టర్ గారు దాని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం చేత ఈరోజు మా సంఘం నుంచి వారిని కలవడానికి వచ్చి వారు అనుభవిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే అప్పీలేట్స్ వచ్చినటువంటి అన్నీ కూడా స్వతహాగా మరి వారిని పరిశీలించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. ఈరోజు వయోవృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మేము మా సంఘంగా కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో ఏమిటి అంటే, వయోవృద్ధుల సంక్షేమ చట్టం సెక్షన్ 21(1) ప్రకారంగా తమ పిల్లలతో నిరాధారణకు గురై ట్రిబ్యునల్కు వచ్చిన తదుపరి ట్రిబ్యునల్ పెట్టిన నిర్బంధాన్ని మెయింటెనెన్స్ ఇవ్వని పక్షంలో గతంలో తల్లిదండ్రుల నుంచి తీసుకున్న ఆస్తిని రద్దు చేసి తిరిగి తల్లిదండ్రుల పేరు మీద చేసేటువంటి చట్టం ఉన్నది. అప్పిలేట్ కోర్టు ఏదైతే ట్రిబ్యునల్ జిల్లా చైర్మన్గా కలెక్టర్ గారు ఏదైతున్నారో వచ్చిన పిటిషన్లన్నిటిని కూడా దానిపైన తగు చర్య తీసుకోకుండా పెండింగ్ పెడుతున్నారు. అవన్నిటిని కూడా పరిష్కారం చేయాలని మేము కోరిన మేరకు దాని మీద ప్రత్యక్షమైనటువంటి చర్చలు జరుపుదామనేటువంటి కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు. వారికి అభినందనలు, కృతజ్ఞతలు. దివ్యాంగుల కోసం మరియు వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ప్రజావాణి ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి మా సంఘ పక్షాన తెలియజేస్తూ, దాదాపుగా వయోవృద్ధుల యొక్క కేసులన్నీ కూడా మా వరకు అంటే ఆర్డీఓ పరిధిలో వచ్చిన వాటన్నిటి కూడా మరి నేను, భిక్షం గారు సాధ్యమైనంత వరకు ఆర్డీఓ గారితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించి వయోవృద్ధులకు న్యాయం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అక్కడ కాని పక్షంలో మేము ఆర్డర్ ఇచ్చినాక కూడా కొంతమంది అప్లేటెడ్ అథారిటీ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. అక్కడ చాలామంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క వయోవృద్ధుడు కూడా మరి వయోవృద్ధులను బలవంతం పెట్టి తమ పిల్లలు పట్టా చేసుకున్నారు. కాబట్టి వయోవృద్ధులు కూడా ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చి మాకు భూమే కావాలి సార్, మా కొడుకులు పెడతలేరు అంటున్నారు. దాన్ని మేము కలెక్టర్ గారికి పంపించినప్పుడు కలెక్టర్ గారు క్షుణ్ణంగా చైర్మన్గా అప్లికేటెడ్ అథారిటీగా వాటిని పరిశీలించి మరి వయోవృద్ధులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే సివిల్ కోర్టు కనుక పోతే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ సంవత్సరాల్లో వయోవృద్ధులు చనిపోయే ప్రమాదం ఉంది. వారి యొక్క ఆస్తులను వాళ్ళు అనుభవించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు మరి జిల్లా స్థాయిలో ఎంఆర్ఓలతోటి పోలీస్ డిపార్ట్మెంట్తో ఒక సంయుక్తంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో అందరికీ కూడా సరైన ఇన్స్ట్రక్షన్ కనుక ఇచ్చినట్టుంటే మరి వయోవృద్ధులకు చాలా వరకు న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విన్నవించడం జరిగింది.